వాట్సప్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు నదర్ గేమ్ ప్లే వీడియో. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఫార్మింగ్ సిమ్యులేటర్ 18 ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేశాం కదా. ఆ వీడియోలో వచ్చి నేను దాదాపు 2 ఫార్మ్స్ని అయితే కల్టివేట్ చేసి మళ్ళీ నేను వాటిని తిరిగి అయితే ప్లాన్ చేశాను. ఈ వీడియోలో కూడా నేను వచ్చేసి ఒక కల్టివేటర్ మెషిన్ ఒక సోయింగ్ మెషిన్, దాంతోపాటు ఒక బ్రాండ్ న్యూ ట్రాక్టర్ అయితే కొందాం అనుకుంటున్నాను. దానికి ఖర్చు అయితే మామూలుగా ఉండదు, వాసిపోద్ది. దానికి కావాల్సిన అమౌంట్ అంతా ఇప్పుడు నేను సిద్ధం చేసుకోవాలి. నేను కొంచెం మధ్యలో సీన్స్ అనేవి కొంచెం టైం ల్యాప్స్లు పెడతాను, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఒకటి పెడతాను. మీరు దాంతో ఎంజాయ్ చేయండి. ఎవరైతే ఛానల్ కొత్తగా వచ్చారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. వీడియోకి లైక్ కొట్టండి, ఒకటి లైక్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే గాయస్, మనం ఫస్ట్ వచ్చేసి ఒక కల్టివేటర్ అయితే కొందాం. ఇది వచ్చేసి 6 మీటర్స్ అయితే కవర్ అవుతుంది. ఇది 3 మీటర్స్ కవర్ అవుతుంది. ఇది 15,000 ఉంది. ఫస్ట్ దీన్ని సెల్ చేసేద్దాం, కొంచెం మనీ అయినా వస్తాయి కదా. ఇది వచ్చేసి 15 మీటర్స్ కవర్ అయ్యింది. ఇది తీసుకున్నాం, కానీ మన దగ్గర 59,000 ఉన్నాయి. ఇప్పుడు మనకి అమౌంట్ కావాలి. ఒక నిమిషం ఆగండి. ఓకే, ఇక్కడ అంతా బాగానే ఉంది. సో ప్రైజెస్ చెక్ చేద్దాం, ఆగండి. వీటిది ఓకే, ప్రైజ్ ఏం అంత బాగాలేదు. తర్వాత ఎప్పుడైనా సెల్ చేద్దాం మళ్ళీ. ఫస్ట్ సెల్ చేసి వచ్చేద్దాం అంటారా? సెల్ చేసి వచ్చేద్దాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం సెల్ చేసి వచ్చేద్దాంలే. అప్పుడు మనకు కనీసం కొంచెం అమౌంట్ అయినా వస్తుంది కదా. అటాచ్ ఏంటి అటాచ్ అవుతుంది? అటాచ్ అయింది. ఇంకేంటి అది అటాచ్ అవుతుంది? డెప్లో ట్రాక్టర్, మనకు మంచి ట్రాక్టర్ కొనాలి. ఎందుకంటే మనం పెద్ద పెద్ద మెషినరీ తీసుకున్నప్పుడు దానికి ఈ ట్రాక్టర్స్ అటాచ్ చేస్తే చాలా స్లోగా పనిచేస్తాయి, లాభం ఉండదు. కాబట్టి మనం కొంచెం పెద్ద ట్రాక్టర్, మంచి ఒకటి తీసుకున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఫస్ట్ ట్రైలర్ నిండా లోడ్ వేసుకొని వెళ్ళిపోదాం. ఎక్కడ ప్రైస్ బాగుంటే మనం ఇది అక్కడ సేల్ చేసేద్దాం. సారీ, ప్రైజెస్ చూద్దాం ఒకసారి. ఇది కాదు. ఇంకా మన దగ్గర 9,950 ఉంది బీట్ మన స్టోరేజ్లో. ఓకే, చూపిస్తున్నాను మామూలుగా. మనం వెళ్ళి ఒకసారి సేల్ చేసి వచ్చేద్దాం. ఇది నేను రైల్వే యార్డ్లో అయితే సేల్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ ప్రైజెస్ అయితే 1,841 ఉంది. అన్నిటికంటే అక్కడే ఎక్కువ, కాబట్టి నేను వెళ్ళి అక్కడే సేల్ చేస్తాను. ఓకే, రైల్వే యార్డ్కి దారి, నేను రైల్వే యార్డ్ దగ్గర కలుస్తాను మిమ్మల్ని. ఓకే గాయస్, మనం రైల్వే యార్డ్కి అయితే వచ్చేసాం అనమాట. జస్ట్ ఇక్కడికి వెళ్ళి అక్కడ ఎదురుగా ఒకటి కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్ళి మనం ఈ లోడ్ని అన్లోడ్ చేసేస్తే మనకి ఇది ఓకే. మనకి 98,742 రూపీస్ అయితే వచ్చాయి. రూపీస్ అనుకున్న ఒకటే, డాలర్స్ అనుకున్న ఒకటే, ఏమవుతుంది. ఓకే, ఒకసారి మనం మన ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళాకైతే మిమ్మల్ని అయితే కలుస్తాను. ఓకే గాయస్, మనం అయితే ఇంటికైతే వచ్చేసాం. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఇది ఒక కల్టివేటర్ ఉంది. ఇది చిన్నగా మన కొద్దిగా వాటి సెల్ చేసేద్దాం. 11,000 అయితే వస్తాయి. దాని తర్వాత మనం ఆ పెద్దది అయితే కొందాం. మన దగ్గర 1,35,000 అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం మళ్ళీ షాప్కి వెళ్ళి, ఒక నిమిషం, షాప్కి వెళ్ళి ఇది కాదు, ఇది ఈ 15 ఇంచులు అయితే కొందాం, 15 మీటర్స్. ఇప్పుడు మనం దీన్ని వెళ్ళి పార్కింగ్ లాట్ దగ్గరికి వెళ్ళి తీసుకొని రావాలి. నేను మిమ్మల్ని పార్కింగ్ లాట్కి వెళ్ళి కలుస్తాను. ఒక మ్యాప్లో చూసారా, కింద ఇక్కడ ఒక బుట్ట సింబల్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మనం అయితే కలెక్ట్ చేసుకోవాలి. నేను మిమ్మల్ని అక్కడికి వెళ్ళకైతే కలుస్తాను. ఓకే గాయస్, నేను పార్కింగ్ లాట్కి అయితే వెళ్ళి ఏదైతే నేను పికప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ తిరిగి ఇంటికైతే వచ్చేసాను. ఇది వచ్చేసి కల్టివేటర్ అనమాట. నిన్న ఇప్పుడు మనం పొలం మీద హార్వెస్టర్ పెట్టాక ఆ సీడ్స్ అన్నీ వచ్చేసాక వేస్ట్ అంతా ఉండిపోద్ది. దాన్ని క్లీన్ చేయడానికి కల్టివేటర్ యూజ్ చేస్తారనమాట. దీని తర్వాత మళ్ళీ మనం ఇంకోటి అయితే కొనాలి, సోయింగ్ మెషిన్ అయితే కొనాలి. దాంతో మనం త్వరగా అయితే సీడ్స్ అయితే ప్లాన్ చేయగలం. కొంచెం తక్కువ టైంలో అవుతుంది, ఎక్కువ డిస్టెన్స్ తక్కువ టైంలో అయితే కవర్ అవుతుంది. దానికోసం మనం ఒక మంచి ట్రాక్టర్ అయితే కొనాలి. ఆ ట్రాక్టర్ కొని అన్నీ కొంటే ఇంకా కొనకుండా అయితే వేస్ట్. ఇంకా దీన్ని ఇక్కడ డీఅటాచ్ చేసేసి మనం అయితే వెళ్దాం ఇంకా. ఓకే గాయస్, మనం ఒకసారి స్టోర్లో అయితే చూద్దాం. సోయింగ్ మెషిన్ నాకైతే నేను ఇది కొనాలనుకుంటున్నాను. ఈ 15 అయితే బాగా పెద్ద అయిపోద్ది. నా దగ్గర ఇప్పుడు అంత పెద్ద ట్రాక్టర్స్ అయితే లేవు. ఫస్ట్ నేనైతే నా చిన్నదాన్ని అయితే సెల్ చేస్తాను. ఈ రెడ్ కలర్ దాన్ని అయితే కొంటాను. దీనికైతే పర్లేదు, మరి ఫస్ట్ దీన్ని సెల్ చేద్దాం. 13,500 అయితే వస్తాయి. ఇప్పుడు నా దగ్గర 87,000 ఉన్నాయి. ఈ 85,000 అయితే నేను కొనాలి. ఓకే, ఇదైతే కొనేసాను. ఓకే, మనం దీన్ని కూడా త్వరగా పార్కింగ్ లాట్ దగ్గరికి అయితే వెళ్ళి తెచ్చుకున్నాం ఒకసారి. నేను అక్కడికి వెళ్ళాక అయితే కలుస్తాను. ఓకే గాయస్, నేను దీని అయితే పార్కింగ్ లాట్ దగ్గరికి అయితే వెళ్ళి తీసుకొచ్చేసాను అనమాట.
ఇది వచ్చేసి పర్లా చాలా బాగుంది. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కానీ దీని యొక్క మోడల్ కానీ అయితే చాలా బాగుంది. ఒకసారి మనం తీసుకెళ్ళి అక్కడ పార్క్ అయితే చేసేద్దాం. ఓకే, ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలా కష్టపడి వీడియో చేస్తాను గైస్. ప్లీజ్ ఒక్క లైక్ చేసుకున్నాం. ఓకే ఫస్ట్ ఇందులో అయితే సీట్స్ లేవు. ఫస్ట్ సీట్స్ అయితే కొనేద్దాం. ఓకే, చాలా ఎక్కువ డబ్బులు అయితే అయిపోయినట్టు ఉన్నాయి. దాదాపు ఒక 22,000 దాకా అయితే ఉన్నట్టున్నాయి. మళ్ళీ డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు అంత గేమ్లో మనం ఫుల్ గ్రైండ్ చేద్దాం గైస్. మీకు ప్రతిదీ అయితే వీడియో పెడతాను. మనం ఇందులో ఇంకా ఎక్కువ డబ్బులు అయితే సంపాదించాలి. దాన్ని నేను ఏం చేయాలో మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే నేను ఏ ఫార్మింగ్ చేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి వీట్ ఒకటే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను కార్న్ కానీ బార్లీ కానీ అయితే పండిస్తాను. నేను బార్లీ పండిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే గాయస్, ఫస్ట్ దీన్ని అయితే తీసుకెళ్ళిపోయి దీన్ని ఇక్కడ పక్క సైడ్ అయితే పెట్టేద్దాం. మళ్ళీ ఆ కంబైన్డ్ హార్వెస్ట్ వచ్చినప్పుడు దానికైతే ఇబ్బందిగా అయితే ఉంటుంది మళ్ళీ. ఓకే గాయస్, ఇక్కడైతే ఇది మొత్తం అయితే పండింది. ఇదైతే ఫస్ట్ నేను కంబైన్డ్ హార్వెస్టర్తో మొత్తం హార్వెస్ట్ చేసేస్తాను ఈ ఫీల్డ్. ఓకే గాయస్, ఈ ఫీల్డ్ మొత్తం అయితే హార్వెస్ట్ అయిపోయింది. ఇంకా ఇది కంబైన్డ్ హార్వెస్టర్ అయితే ఇక్కడ పని లేదు. నెక్స్ట్ ఫీల్డ్లో అయితే తీసుకెళ్ళి పెట్టాలి దీన్ని. అక్కడ కూడా హార్వెస్టింగ్ అయితే వచ్చేసింది మొత్తం. అక్కడ కూడా నేను హార్వెస్టింగ్ అయితే చేసేయాలి ఫాస్ట్గా. ఇక్కడ మనకి మనీ అయితే వస్తాయి కొంచెం. అప్పుడు మనం దాంతో ఇంకో ట్రాక్టర్ అయితే బై చేయొచ్చు. ఫస్ట్ దీన్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం. మొత్తం నేను హార్వెస్ట్ చేసాకైతే నేను మిమ్మల్ని అయితే కలుద్దాం అనుకుంటున్నాను. బాయ్. ఓకే గాయస్, అంతలోపు అది కంబైన్డ్ హార్వెస్ట్ ఇంకో ఫీల్డ్లో పని చేసుకుంటుంది కదా. మనం ఈ ఫీల్డ్లో వచ్చేసి ఇక్కడ ఈ వేస్ట్ అంతా ఈ బ్లూ కలర్ దాంతో అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేద్దాం. దీన్ని ఏమంటారు నాకు అంత తెలియదు. కల్టివేటర్స్ అంటారు. మరి ఈ కల్టివేటర్స్ అయితే కల్టివేట్ మొత్తం నీట్గా క్లీన్ చేద్దాం. క్లీన్ చేశాక మళ్ళీ మనం ఈ ఫీల్డ్ మీద మళ్ళీ మనం సోయింగ్ మెషిన్ పెట్టాలి. ఒక రెడ్ కలర్ మెషిన్ తీసుకొచ్చాం కదా. ఒకసారి చూద్దాం ఈ మెషిన్ ఎంత బాగా పనిచేస్తుందో, ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. ఓకే, ఇక్కడైతే దీన్ని ఓకే గాయస్, చాలా పెద్దది గాయస్ ఈ మెషిన్. అసలు నేనైతే ఊహించలేదు ఇది ఎంత పెద్దగా ఉంటుంది. కానీ చాలా స్లోగా వెళ్తుంది గాయస్ మన ట్రాక్టర్. ఇప్పుడైతే మనం కన్ఫామ్గా కొనాల్సింది ఒక కొత్త ట్రాక్టర్, లేదంటే పని అవ్వదు. మరీ 2 km/h స్పీడా? చాలా స్లోగా వెళ్తుంది. మనం అయితే కొత్త ట్రాక్టర్ అయితే కొనాల్సిందే. ఓకే, దీనికైతే మొత్తం లోడ్ ఫుల్ అయిపోయింది. మళ్ళీ మనం ఈ ట్రాక్టర్కి ట్రక్ అటాచ్ చేసుకొని వచ్చి మనం దాన్ని ఫుల్ చేసుకొని మొత్తం ట్రైలర్లో లోడ్ చేసుకొని మళ్ళీ స్టోరేజ్లో అయితే పెట్టేద్దాం. ఓకే గాయస్, మొత్తం ఈ ట్రైలర్లో అయితే లోడ్ చేసేసుకున్నాం. ఓకే, ఇది మొత్తం అయితే ఫిల్ అయిపోయింది. ఇంకా కంబైన్డ్ హార్వెస్ట్ దానిపైన అయితే అది చూసుకొని మనం దీన్ని తీసుకెళ్ళి మన స్టోరేజ్లో అయితే తీసేద్దాం. అప్పుడు మనం అంతా ఒకేసారి సెల్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం అయితే సెల్ చేయను, నేను పార్క్ చేద్దాం, లేదంటే సరిపోద్ది. ఓకే, ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. ఇంకా వద్దు లేదంటే ఇంకేముంది, స్టోరేజ్లోనే పెట్టేద్దాం. బయట ఎందుకు, ఇంకా బయట ఉన్న స్టోరేజ్లో ఉన్న ఒకటే మనకైతే అవసరం అయింది. ఎట్లాగో మనం దీన్ని తీసుకెళ్ళి స్టోరేజ్లో అయితే పోసేద్దాం. ఇక్కడ నుంచి మీకైతే డైలీ అయితే వీడియోస్ వస్తాయి. మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ మా ఛానల్కి ఎవరైతే కొత్తగా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీరు ఎన్నో వీడియోలు చూడబోతున్నారు నా ఛానల్లో. నేను కొత్తగా నేను సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడైతే ఇది ఒక ప్రాబ్లం వచ్చింది గాయస్. ఒకసారి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ సోయింగ్ మెషిన్ కూడా అయితే పెట్టేస్తాం దీని మీద. ఇంకా నేను మొత్తం అయితే టైం ల్యాప్స్లో అయితే పెడతాను, మీరే చూడండి. మళ్ళీ లాస్ట్లో అయితే వస్తాను మీతో మాట్లాడడానికి.
తీసుకున్నాం. నాకు ఏ ట్రాక్టర్ తీసుకోవాలైతే మొత్తం అర్థం కావట్లేదు. నేను ఇంకా ఫైనల్గా అయితే ఒక ట్రాక్టర్ అయితే అనుకుంటున్నాను. అదైతే మేము మీకైతే చూపిస్తాను ఇప్పుడు. గైస్, నేను ఫైనల్గా అయితే ఈ ట్రాక్టర్ అయితే అనుకుంటున్నాను. బై చేసేద్దాం. 1,90,000 అయితే అయింది. దీనికి ఫ్రంట్ వచ్చేసి ఒక లోడర్ కూడా కావాలి. తర్వాత చూద్దాం, ఇప్పుడు వద్దులే. ఓకే, ట్రాక్టర్ స్పీడ్ అయితే చూద్దాం. ఇంకా అబ్బా బాగుంది. స్పీడ్ అయితే 50 వరకు అయితే వెళ్తుంది. దీనికి ఇక్కడ లోడర్ కూడా అయితే కొనేసుకున్నాం. ఎదురుగా దానికి కావాల్సిన లోడర్ ఇక్కడే తీసేసుకున్నాం. మళ్ళీ రావడం అది చూసి ఇదే అనుకుంటున్నాను నేను. 4,000 ఉంది. సరే పెట్టి చూద్దాం ఫస్ట్. ఇదే ఓకే. నేనైతే అటాచ్ చేద్దాం ఫస్ట్. వెనక్కి వెళ్ళి అక్కడ ఉంది కింద డౌన్ చేసుకొని దాని ముందుకు వెళ్ళి అలా జస్ట్ అలా మెల్లగా దాన్ని టచ్ చేయాలి. అదే అటాచ్ అయిపోద్ది. ఓకే, అటాచ్ అయిపోయింది గైస్. ఇది ఇంక మనమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఇవాళ మనం చాలా వర్క్ అయితే చేస్తాం. దాదాపు ఒక కల్టివేటర్ మెషిన్, ఇంకొక సోయింగ్ మెషిన్, ఇంకొక ట్రాక్టర్ అయితే కొన్నాం అనమాట. చాలా టైర్డ్గా ఉంది. ఇంకా అదే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా గైస్, ఇంక మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫామ్ అయితే కొన్నాం. ఇది దాదాపు 1 lakh రూపీస్ అయితే ఉంది. నేను నెక్స్ట్ వీడియో కల్లా నేను అమౌంట్ అయితే ఆఫ్లైన్లో అయితే నేను రెడీ చేసుకుంటాను. ఒక 2 lakhs వరకు అయితే నేను గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేశాక మనం ఆ ఫీల్డ్ అయితే కొన్నాం. మన దగ్గర ప్రస్తుతానికి 2 ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనం చూద్దాం ఏం చేయాలో. నేను జస్ట్ ఇక్కడ ఈ ఫుడ్ ప్రైసెస్ ఎంత ఉన్నాయని చూద్దామని వచ్చాను. ఎందుకంటే అక్కడ మొత్తం అంతా ట్రీస్ ఉన్నాయి. ట్రీస్ కట్ చేస్తే కానీ నేను ఫ్రీగా పని చేసుకోలేను. అందుకని ఒకసారి చూద్దామని వచ్చాను. సరే ఓకే గాయస్, ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. ఎవరైతే ఛానల్కి అయితే కొత్తగా వచ్చారో ఫస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి. ఇలాగా మీరు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ గేమ్ ప్లే సిరీస్ ఏం చేయాలో. ఇంక ఈ వీడియోకి ఇంత గాయస్. బాయ్ బాయ్.